అర్జెంటుగా కర్రీ కావాలంటే క్యాప్సికమ్ తోటి ఫ్రై చేసుకోవచ్చండి. సులభంగా చేయడమే కాకుండా చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. 5 నిమిషాలలో అయిపోతుంది. ముందుగా క్యాప్సికమ్ని తీసుకొని సన్నని ముక్కలలాగా తరిగి ఉంచండి. బాణీ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. ఆయిల్ కాగాక క్యాప్సికమ్ ముక్కల్ని వేయండి. ఈ ముక్కలన్నీ వేశాక రుచికి తగినంత ఉప్పును వేయండి. చాలా కొంచెం ఉప్పు మాత్రమే పడుతుందండి. లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేయండి. ముక్కలను కలుపుతూ ఫ్రై చేయండి. ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ ముక్కలు త్వరగానే ఫ్రై అవుతాయండి. ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత దీంట్లో 2 స్పూన్లు శనగపొడిని వేయండి. ఈ విధంగా శనగపొడి వేశాక 2-3 సార్లు కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ శనగపొడిని ఎలా చేయాలో చూద్దామండి. పుట్నాల పప్పు అంటారు కదా, చట్నీ పప్పు, వాటిని అరకప్పు తీసుకోండి. దాంట్లో తగినంత ఉప్పు, 4 వెల్లుల్లి రేఖలు, కారం, సగం స్పూను కారం, సగం స్పూను జీలకర్ర వేసి గ్రైండ్ చేయండి. అంతేనండి, ఈ పొడి రెడీ అయిపోయింది. దీనిని అన్ని ఫ్రైలలో కూడా వేసుకోవచ్చు. కారంతో పాటు ఈ పొడి కూడా కొంచెం వేస్తే కర్రీ రుచిగా ఉంటుంది. రైస్ ఊరగాయతోటి తినేటప్పుడు ఊరగాయతో పాటు 1 స్పూను శనగపొడి కూడా వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఊరగాయ కానీ టమాటా పచ్చడి కానీ ఏ పచ్చడితో అయినా ఈ పొడి బాగుంటుందండి. ఈ పౌడర్ చేసుకున్నాక నెల రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటుంది.